రాహుల్ గాంధీ బుల్డోజర్ పాలన ఉండొద్దని చెబుతుంటే తెలంగాణలో అవే బుల్డోజర్లు పరుగులు పెడుతున్నాయని విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం పర్యటించింది. స్థానికులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బండ్లగూడ, హైదర్షా కోట్, మూసీ పరివాహక ప్రాంతాల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పర్యటించారు. పేదల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతోందని హరీష్ రావు విమర్శించారు. హైడ్రా నిర్వాసితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఇప్పటికైనా ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ పాలన అన్నారు. ఇందిరమ్మ పాలన ఏం చెప్తుంది? గరీబీకు హటావ్ అంటది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే గరీబోంకో హటావ్ అంటుంది. या तुम गरीबी को हटाना चाहते या गरीबों को हटाना चाहते मैं पूछना चाहता हूं. ये इंदिरम्మ పాలన అంటే పేదలకు కూడు గుడ్డ నీడిచ్చేది ఇందిరమ్మ పాలన. కానీ నీ ఇందిరమ్మ పాలన పేదల బతుకులు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నావు. పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇలా ఆలోచించాను. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. మీరు అప్పన్న హస్తం ఇస్తారా? భస్మాసుర హస్తం అవుతారా? ప్రభుత్వం పేదల బతుకుల్ని కూలుస్తుందన్న మాజీ మంత్రి హరీష్ రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా కాస్త ముందే మేల్కొని ఉంటే ప్రజల్లో అభద్రతా భావం కలిగేది కాదన్నారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారని, కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని దానం తెలిపారు. ఈ రోజు ఎక్కడైతే గత 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ కింద డిక్లేర్ చేసిన ప్రాంతాలు కానీ, ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసిన చెరువుకు ఆనుకొని ఏదన్నా ఇల్లు చెరువుకు ఆనుకొని ఉంటే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా చేయాలి. ఇప్పుడు గులగొట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్ అని డిక్లేర్ చేసినవి ఉన్నాయో వాళ్ళు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుండి పట్టాలు కొని ఇల్లు కొని పర్మిషన్లు తీసుకొని ఇంకా మన ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టుకుంటూ, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకుంటూ, వాటర్ బిల్ కట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి అక్కడే పునర్వాసం అక్కడే కల్పించాలని, అదే విధంగా నేను ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఆఫీస్ కి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. హైడ్రా పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లను కూల్చడమా అని ఆయన మండిపడ్డారు. హైడ్రా విషయంలో బాధపడడం పాపత్వం. ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు, హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అనేది డామిడ్ కథ డిజిటల్కి అయిపోయిన పరిస్థితి. అనుకునేది ఒకటి, అయింది ఒకటి. మేము కూడా ఏదో అబ్బా ఏదో ఉద్ధరిస్తారవచ్చు అని చెప్పి మేము కూడా మొదట్లో భావించాం. మేము కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టి మిగతా కూడా ఒకటి ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు. మళ్ళా ఏం ఇందిరమ్మ రాజ్యం? పేద ప్రజల్ని కాపాడే బాధ్యత తమదే అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఈ రోజు ప్రభుత్వానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంట్స్ తోని మాట్లాడి ఆ కుటుంబాల్లో ఏదో ఉపాధి, ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాట్లు చేయాలని, ఆ కుటుంబానికి ఒకరికి ఉపాధి అవకాశం కల్పించే కార్యక్రమంతో పాటు హౌసెస్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అడ్మిషన్స్ను కూడా మరి 6 సంవత్సరాల వరకు వారిని పూర్తి స్థాయిలో చదివించే కార్యక్రమంతో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో పాటు వారికి ఇంట్రెస్ట్ లోన్స్ ఇప్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక ఆలోచన పరంగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అయితే అన్ని అనుమతులు ఉన్నా ఇళ్లు కూల్చేస్తున్నారని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చర్యలతో తాము ఎంతో నష్టపోతున్నామని వాపోతున్నారు. అది బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టీఎల్ లో ఉందా, లేదంటే రివర్ బెడ్ లో ఉందని చెప్పి మాకు చెప్పాలి కదా. మేము చెప్తే మేమైతే ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకోకుండా మేము కొనుక్కోకుండా ఉంటాం కదా. మేము 15, 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాం. మేము ఎప్పుడు ఏది లేదు.
సుందరిని కన్నా ఎవరిని సుందరిని కన్నా చేస్తారు సార్. సార్ రాత్రి 3-4 గంటల వరకు పడుకునే లేదు సార్. బండి సౌండ్ వచ్చిందంటే ఎవరు వచ్చి రాలని, పెట్రోలియం బండి వచ్చింది ఎక్కడి నుంచి ఏ బిల్డర్ వచ్చి కూలగొడుతున్నా అని చెప్తున్నారు. టీవీలో మాత్రం మీకు ఏ హాని ఉండదు, మీరు ఒప్పుకున్న తర్వాతనే పంపిస్తామంటారు. మేము ఒప్పుకోవడం అంటే మాకు డబుల్ బెడ్రూమ్ మాకు అవసరం లేదు, మా ఇల్లు మాకే కావాలి. కూల్చివేతలతో భాగ్యనగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన హైడ్రా రూటు మార్చినట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతతో ఆచితూచి అడుగులు వేయాలని డిసైడ్ అయింది. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూల్చివేతలు కంటిన్యూ చేయాలి.